గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి గొప్పతనాన్ని మరి ఇప్పుడే మన పిసిసి అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఎందుకంటే కథ చరిత్ర తవ్వితే అందరూ కూడా పోరాట యోధులే, ఎవరు కూడా స్వార్థానికి పనిచేసిన వాళ్ళు లేరు. ప్రజల కోసము లేకపోతే కులాల కోసము రాజ్యాల కోసము ఇట్లా ఒకరి కోసం పనిచేసి వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళే కానీ తమ కోసం తమ స్వార్థం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎక్కడ కూడా లేరు. అటువంటి వాళ్ళల్లో ఈయన సర్వై పాపారాయుడు గారు ఒకరు. మరి వారు ఈరోజు మనకు ఆదర్శంగా నిలిచారు. ఈరోజు అనుకోకుండా మనం ఇక్కడ బీసీల ఏదైతే పెట్టుకున్నామో ఇదో ఆయన వర్ధంతి ఈరోజు ఉండడం అనేది ఇది ఒక కోఇన్సిడెన్స్. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఆయన బీసీ కులం కోసం ఈ విధంగా పోరాటం చేశారో మరి అదే పద్ధతిలో మనం కూడా అనుకున్నది సాధించే వరకు కూడా ఈ రోజు నుంచి మొదటి అడుగు పడుతుంది. మరి ఆ రోజు మన తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ డిక్లరేషన్ చేశారో అక్కడ విత్తనం పడింది. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వారు ప్రవేశపెట్టడం, మరి అక్కడ ఆమోదించడం, దాన్ని మనం అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమోదింపజేసి కేంద్రం కూడా ఆమోదించి దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఒక డిమాండ్ తోటి మరి అందరం కూడా ఐక్యమై ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఐక్యత కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంతో కాకుండా దేశవ్యాప్తంగా మరి స్ప్రెడ్ కావాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయాలి. ఆ తర్వాత కేంద్రంలో కూడా అమలు చేసి మనం అనుకున్నది సాధించే వరకు కూడా పోరాటం కొనసాగాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మరి అటువంటి మహనీయులు ఆ రోజుల్లో చేసిన కార్యక్రమాలను మరి మనం మళ్ళీ ఈరోజు చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది అని అంటే మనం ఇంకా వెనుకబడి ఉన్నాం అనేది అర్థం. అంటే వాళ్ళు ఆ రోజు పోరాటం బీసీల కోసం చేశారు, ఈ రోజు మళ్ళీ మనం బీసీల కోసమే పోరాటం చేస్తూ ఉన్నాం అంటే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం అనేది అర్థం. మరి అది పోవాలి అని అంటే మళ్ళీ మనం ఐక్యంగా పోరాడి ఇది ఆగకూడదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు కూడా దఫదఫాలుగా జరిగిన తర్వాత సోనియా గాంధీ గారు చరిత్రలో నిలిచిపోయారు ఈ రోజు ఇచ్చి. అదే పద్ధతిలో మోడీ గారు కూడా ఇస్తే పోయేది ఏమీ లేదు, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఇవ్వాలి, ఆయన ఇచ్చి తీరాలి. ఆయన ఇచ్చే వరకు కూడా మనం పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.